హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 14 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు పోస్టులను అనుసరించి 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు. వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ బాక్స్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చారు. అక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ వివరాలు రాయండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. జెండరు ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. సోషల్ స్టాటస్ మీరు ఎస్సీయా, ఓసీయా, బీసీయా వివరాలు రాయండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే సదరన్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ రాయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ వివరాలు రాయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే స్టిక్ చేయండి. మొబైల్ నెంబరు అప్లికెంట్ది మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ పిన్ కోడ్తో సహా మీ అడ్రస్ రాయండి. మార్క్స్ అబ్టైన్డ్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చిన మార్క్స్ ఆ వివరాలు రాయండి. క్వాలిఫికేషన్ ఏంటి, మార్క్స్ ఏంటి, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ వివరాలు రాయండి. 4th నుండి 10th క్లాస్ వరకు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్ ద్వారా చదువుకున్నారు, టౌన్, డిస్టిక్ ఏంటి ఆ వివరాలు రాయండి. డిక్లరేషన్లో మీ పేరు, మీ ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఎప్పటి వరకు పంపించాలి, ఎక్కడికి పంపించాలి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు, వాటికి సంబంధించిన విద్యార్థులు మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా 10 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. యోగా థెరపిస్టు, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 5,000 రూపాయలు చెల్లించనున్నారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం ఒక పోస్టు ఖాళీగా ఉంది. 9,000 రూపాయలు ఉంటుంది శాలరీ. చౌకీదారుకు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 9,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది. వారికి 10,000 శాలరీ ఇస్తున్నారు. అకౌంట్ కమ్ క్లర్క్ పోస్టుకి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది. వారికి 12,000 శాలరీ ఇస్తున్నారు. విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. వార్డ్ బాయ్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 8th క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. 13,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. నర్సుకు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఉండాలి. 15,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. కౌన్సిలర్, సోషల్ వర్కర్, సైకాలజిస్ట్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 17,500 రూపాయల శాలరీ ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ సైన్స్ అండ్ సోషల్ వర్క్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిల్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 25,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. డాక్టర్ ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. 60,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫ్రమ్ ద డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నెల్లూరు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ద క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద వెబ్సైట్. ద ఫీల్డ్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నెల్లూరు బిఫోర్ 9/4/2026 సాయంత్రం 5 గంటల లోపల మీ అప్లికేషన్ చేరే విధంగా పంపించవలసి ఉంటుంది. ఈ నెల 9వ తేదీ వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ పంపించవలసిన చిరునామా ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నెల్లూరుకి పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించవలసిన మీ విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్స్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్స్, తర్వాత 4th నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, మీ మార్క్స్ మేమో, తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించిన
సర్టిఫికెట్స్, సదరన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్, ఇలా అన్ని సర్టిఫికెట్స్ని మీరు పంపించవలసి ఉంటుంది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా పంపించి మీరు ఈ వివరాలు తెలియజేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.